ఆచి చికెన్ మసాలా. ఆంధ్రప్రదేశ్ వైసీపీలో కొత్త జోష్ వచ్చిందే. వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో వైసీపీ నేతలు నిర్వహించిన ధర్నాకు అపూర్వ స్పందన రావడంతో ఫ్యాన్ పార్టీ నేతలు ఖుషి అవుతున్నారా? దాదాపు 2 ఏళ్లుగా సొంత నియోజకవర్గం ముఖం చూడని నేతలు సైతం మహాధర్నాలో పాల్గొన్నారు. కూటమి సర్కార్ తీరుపై నిప్పులు చెరిగారు. సూపర్ 6 హామీల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. అటు సొంత పార్టీ నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న నేతలు యాక్టివ్ మోడ్లోకి రావడం పార్టీ వర్గాల్లో జోష్ నింపుతోందా? ఆంధ్రప్రదేశ్ వైసీపీ అధికారం కోల్పోయాక కొందరు నేతలు సొంత నియోజకవర్గంలో అడుగు పెట్టలేని పరిస్థితి నెలకొంది. కూటమి సర్కార్ రెడ్ బుక్ పేరుతో కేసులు పెట్టడంతో చాలా మంది నేతలు ఇతర రాష్ట్రాల్లో తలదాచుకుంటున్నారు. ఇందులో కొందరు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు. ముఖ్యంగా మాజీ మంత్రి రోజా, కొడాలి నాని సొంత నియోజకవర్గంలో అడుగు పెట్టక చాలా రోజులే అయ్యింది. ఇక తన సొంత నియోజకవర్గంలో అడుగు పెడదామని ఎన్నిసార్లు వెళ్లినా మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని తాడిపత్రిలో కాలు పెట్టనీయడం లేదు. ఈ పరిస్థితులు వైసీపీ అధినేత జగన్ ఇచ్చిన పిలుపును ఈ ముగ్గురు నేతలు విజయవంతం చేశారు. తమ నియోజకవర్గంలో వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమాన్ని సక్సెస్ చేశారు. దాంతో ఈ ముగ్గురు నేతలను చూశాక వైసీపీ నేతలే ఆశ్చర్యానికి గురవుతున్నట్టు తెలుస్తుంది. వైసీపీలో మాజీ మంత్రి రోజా ఓ ఫైర్ బ్రాండ్ లీడర్. గత వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన రోజా అప్పట్లో సీఎం చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు. అప్పట్లో రోజా తిట్ల దండకం చూసిన సొంత పార్టీలు షాక్ తిన్నారు. ఎప్పుడైతే వైసీపీ పవర్కు దూరమైందో అప్పట్నుంచి సొంత నియోజకవర్గం నగరికి దూరమయ్యారు. అటు సొంత పార్టీ నేతలు సైతం రోజాను టార్గెట్ చేయడంతో నగరికి రోజా పూర్తిగా దూరమయ్యారనే చర్చ జరిగింది. కానీ తాజాగా నిరసన కార్యక్రమాన్ని రోజా బాగా వినియోగించుకున్నారనే పార్టీలో చర్చ జరుగుతుందట. నగరిలో మాజీ మంత్రి రోజా ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించగా దీనికి భూమన కరుణాకర్ రెడ్డి, ఇతర నేతలు భారీ సంఖ్యన హాజరయ్యారు. అనంతరం నగరి టవర్ క్లాక్ వద్ద సూపర్ 6 మేనిఫెస్టో పత్రాలను దహనం చేస్తూ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని రోజా విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని ఆరోపించిన ఆమె ప్రజలు తగిన సమయంలో గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. అయితే రోజా తలపెట్టిన నిరసన కార్యక్రమానికి వైసీపీ నేతలు, క్యాడర్ నుంచి వచ్చిన స్పందన చూశాక నేతలంతా షాక్ తిన్నారని ప్రచారం సాగుతుంది. ఇక కృష్ణా జిల్లా గుడివాడలో వైసీపీ వెన్నుపోటుకు 2 ఏళ్ల నిరసన ర్యాలీ గ్రాండ్ సక్సెస్ అయింది. ఏలూరు రోడ్డు నుంచి మార్కెట్ సెంటర్ వరకు ర్యాలీ తీశారు. ఈ ర్యాలీలో మాజీ మంత్రి కొడాలి నాని పాల్గొన్నారు. దాదాపు 2 ఏళ్ల తర్వాత బహిరంగంగా నిరసనల్లో మాజీ మంత్రి కొడాలి నాని పాల్గొనడం క్యాడర్లో కొత్త జోష్ నింపిందని అంటున్నారు. రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక మాజీ మంత్రి కొడాలి నాని గుడివాడలో అడుగుపెట్టిన దాఖలాలు లేవు. ఆయన హైదరాబాద్కే పరిమితమయ్యారు. గతంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు, లోకేష్ ను బండబూతులు తిట్టిన కొడాలి నాని పేరును రెడ్ బుక్ లో రాసుకున్నట్టు లోకేష్ ప్రకటనలు చేశారు. ఆయన చెప్పినట్టుగానే రెడ్ బుక్ లో రికార్డైన నేతలను కటకటాల వెనక్కి పంపించారు. దాంతో కేసులకు భయపడి కొడాలిని గుడివాడలో అడుగు పెట్టలేదు. కానీ ఇప్పుడైనా ఫుల్ యాక్టివ్ మోడ్లోకి వచ్చారు. 1-2 నెలలుగా గుడివాడలో ప్రతి ఒక్కరిని కలుస్తూ వారిలో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు సత్యసాయి జిల్లా తాడిపత్రిలో వైసీపీ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. అక్కడ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని జేసీ ప్రభాకర్ రెడ్డి అడుగు పెట్టనీయడం లేదు. 2 ఏళ్లుగా తాడిపత్రికి వచ్చేందుకు పెద్దారెడ్డి ప్రయత్నించిన శాంతి భద్రతలకు విఘాతం పేరుతో పోలీసులు అరెస్ట్ చేయడం, తిప్పి పంపడం చేస్తున్నారు. తాజాగా తాడిపత్రిలో వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి నిరసనకు దిగారు. వైసీపీ నాయకులు చేపడుతున్న నిరసన కార్యక్రమాన్ని పోలీసులు భారీగా చేరుకుని వారిని అడ్డుకున్నారు. వైసీపీ నాయకులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. తాడిపత్రి పట్టణంలో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉద్రిక్తతల నడుమ జరుగుతున్న ఈ ర్యాలీని పోలీసులు అడ్డుకొని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని అరెస్ట్ చేసి అనంతపురం తరలించారు. కానీ పెద్దారెడ్డి పోరాటాన్ని వైసీపీ అధినేత మెచ్చుకున్నట్టు తెలుస్తుంది.
వైసీపీకి గడ్డు కాలం ఉన్న సమయంలో ఇన్నాళ్లు కనిపించకుండా పోయిన నేతలు తిరిగి రావడంతో క్యాడర్లో జోష్ కనిపిస్తుంది. మరో 2 ఏళ్లు నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తే ఆ తర్వాత తమదే అధికారమని పార్టీ పెద్దలు లెక్కలు వేసుకుంటున్నారు. అటు కూటమి నేతలు సైతం వైసీపీ నేతల నిరసనలపై ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా కొడాలి నాని, రోజా లాంటి నేతలు యాక్టివ్ కావడంపై ఎంక్వైరీ చేస్తున్నట్టు సమాచారం. గుడివాడ, నగరిలో రోజాకు దాదాపు చెక్ పెట్టారని భావిస్తున్న సమయంలో ఆ ఇద్దరిపై మరోసారి ఫోకస్ పెట్టాలని పార్టీ నేతలకు డైరెక్షన్ ఇచ్చినట్టు ప్రచారం సాగుతుంది.